ఏంటంటే సంగతిలో ఏంది విశేషాలు? నా విశేషాలు ఏంటంటే ఈరోజు ఉదయాన్నే తీవ్రమైన వర్షం కురిసింది. ఇప్పుడేమో తీవ్రమైన ఎండ కాస్తుంది. అందుకని చెప్పేసి వర్షం కురుస్తుందని ఈరోజు పనికి వెళ్ళలేదు. తర్వాత వచ్చేసి ఇంకా పిల్లల్ని ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ఇద్దరిని, సుహాసిని అలానే సాహస్ బాబుని ఇద్దరిని జాయిన్ చేసి వచ్చానమాట. అలానే ఈరోజు బ్యాగ్స్, అలానే పిల్లల యూనిఫాము, తర్వాత మామూలుగా సివిల్ యూనిఫామ్ అంటే బట్టలు, పలకలు, బలపాలు, పుస్తకాలు ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా, తీసుకొద్దాం అనుకుంటే రేపు ఎట్టనా వినకుండా పనికి వెళ్తాము, వచ్చేటప్పుడు తీసుకురావచ్చులే అని చెప్పేసి రాజుతో చెప్పాను. రాజు ఏమో మామూలుగా వెళ్ళిపోయి తీసుకొద్దాం, రేపు ఉదయాన్నే మళ్ళీ పిల్లల్ని స్కూల్ పంపించాలి కంటే ఒక్క రోజుకి ఏం ఒరిగింది లేదులే రాజీ. వాళ్ళు రేపు నార్మల్గా రెండు పలకలు కొని పెడతాను, పలకలు తీసుకుని వెళ్తారు. మామూలు బ్యాగు ఉంది కదా పోయిన ఇయర్ది, వెళ్తారంటే అప్పుడు ఊం కొట్టిందన్నమాట. సరే ఇంకా వస్తూ వస్తూ పిల్లలకి ఏదైనా చిన్న ట్రీట్ ఇద్దామని అన్నట్టుగా, అంటే పిల్లల్ని నేను జాయిన్ చేసా కదా, అందుకని చెప్పేసి వాళ్ళ కోసం చికెన్ తీసుకొచ్చేసి తీసుకుందామని చెప్తుంటే దారి మధ్యలో రాజ్కుమార్ వద్దంది. అసలుకి ఎప్పుడు తీసుకోమని చెప్పేది, ఈరోజు అసలు వద్దంది. అయినా నేను నా రాజ్కుమార్ మాట వినకుండా పెట్టకుండా పోయి ఒక అరకే చికెన్ తీసుకొచ్చుకున్నాను. అలానే మధ్యలో రాజు నేను కూడా తగాదాడుకున్నాను ఇద్దరం. మామూలు సరదా తగాదలు. అలా తర్వాత నాతో పలకల చికెన్ తీసుకోవద్దు అంటున్నావు, వద్దు అని అంటున్నావు, తీసుకుంటే తింటావు కదా బాగానే, దేనికి వద్దు అంటున్నావు, నా ఇష్టం, నేను తెచ్చుకుంటా అని చెప్పేసి నేను నా పిల్లలు తింటాము, నువ్వు తినకాకు అని చెప్పాను. ఆ మాట పట్టుకొని సరే నువ్వు నీ పిల్లలు తింటారు కదా, నువ్వే చేసుకుని నువ్వే తిను అని చెప్పేసి అడిగి నిద్రపోతా ఉంది. చిన్నోడు రాజీ, వాళ్ళిద్దరు ఒక పార్టీ, అలానే వాళ్ళ పెద్ద కొడుకు, నేను నా కూతురు ఒక పార్టీ మాట. సరేలే పిల్లలు నిద్రపోతున్నారని చెప్పేసి ఇంకా రాజు కూడా నాతో పలకట్లేదు. మంచిలు అయిపోతే పోయి మంచిలు తీసుకొచ్చా. దాట్రా మంచిలు పోసేసి ఇంకా చికెన్ ఎమ్మటినే శుభ్రంగా కడిగి 2 మాటలు గ్యాస్ మీద చేయాలని అనిపించలా, కుక్కర్ మీద వేసా. అంటే కరెంట్ కుక్కర్ ఉంది కదా, ఆ కరెంట్ కుక్కర్లో కడిగి ఇంకా కొంచెం పసుపు, కల్లుప్పు వేసి నేను ఉన్న మెలకుగా రాజు నిద్రపోతా ఉంది. చూపిస్తాడు అదిగోండి, చికెన్ అయితే బాగా ఉడికింది. వాటిలోకి ఇప్పుడు దాకా ఇదిగితే కూరగాయలు అన్నీ ఉన్నాయి కానీ అల్లం వెల్లుల్లి పేస్టే లేదు. ముఖ్యంగా అసలు అదే కావాల్సింది, గింగెర్లికి పేస్ట్ ఇదంటారు చూసారా, అది ఆ పేస్ట్ లేకపోయేసరికి ఇంకా రాజుని లేపుతుంటే పలకట్ల, నాతో మాట్లాడట్లా. ఏడుంది, ఎప్పుడో అయిపోయింది, మన పేటలో తీసుకున్నావా అని చెప్పింది. ఆ పేటలో రోజు కొంచెం రేట్ ఎక్కువ ఉందని తీసుకోలేదు, అది దెబ్బతిన్నా. తర్వాత వచ్చేసి మిక్సీలో వేసేసి పేస్ట్ చేసిన తర్వాత ఇంకా కుక్కర్ గిన్నెలు వేయడమే, అదే కుక్కర్ అయితే కొత్తగా. సరే మరి ఊళ్ళో పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తెచ్చుకున్నా. షాప్కి వెళ్ళి వస్తున్నా. అల్లం, చున్నులపాయి, కొత్తిమీర, కరివేపాకు అంటేనే ఫ్రీగా తెచ్చుకున్నాను ఇక్కడే. కానీ అల్లం ఇంత మొక్క పెట్టాడో లేదో 15 రూపాయలు అంటారు కొట్లో. అంటే దారుణం, కోపం వచ్చింది ఒక్కోసారి నాకు, అంత రేట్లు మరీ పెట్టి అమ్ముతే. చేసేదేముంది, మన అవసరం తప్పదు, కొనాలి. ఈసారి వినకుండా పోతే 1 కేజీ చున్నులపాయలు, 1 కేజీ అల్లం తీసుకొచ్చి పేస్ట్ చేసుకొని ఇంట్లో ఉంచుకుంటే స్టోర్గా బాగుంటుంది. ఇప్పుడు రోడ్లు నడుస్తుంది. చేసేదేముంది, రోలు కడుక్కోవాలి, బణ కడుక్కోవాలి, నూరుకోవాలి. రాజుని ఎందుకు అడిగేసి బెట్టిగానే ఉండాలి. మనం కూడా కూరగాడికి వచ్చినప్పుడు మాట్లాడతా, అంతేగా. ఈ అల్లం 15 రూపాయలు. ఇలానప్పుడు జాగ్రత్త చేసుకొని సగం వేసుకోవాలి, ఈ ముక్క సరిపోయింది మనకి. 3 చున్నులపాయలు 10 రూపాయలు అంట. 1 చున్నులపాయ, 1 అల్లం వేసేద్దాం. తొందరగా కడిగేసి ఇంకా కరివేపాకు, స్మెల్ భలే ఉంది, ఇప్పుడే కోసింది. సరే ఈ 2 వేసుకొని శుభ్రంగా రోలు బండ కడిగేసా.
అల్లం చున్నులపాయలు వేసేద్దాం. తొక్కలేమి వేయను, ఈ తోలు పక్క తీసేసి చున్నుపాయ తొక్కలు తీసేసాను. బాగా నూరుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరేసి ఇంకా కూరగాయలు కూడా శుభ్రం కడిగేసి తర్వాత టమాటా ముక్కలు, అలానే బంగాళదుంప, తర్వాత ఇంకా ఉల్లిపాయలు, తర్వాత వచ్చేసేమో ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ రెడీ చేసుకున్నాను ప్రాపర్గా. అలానే ఇగో గిన్నె తీసుకున్నాను. దేనికంటే మనం మూత తీసేసుకొని కాలుతుందిరా బాబాయ్, ఈ చికెన్ అంతా దీంట్లో వేసుకొని దీంట్లో కూర చేసుకుందాం. మళ్ళీ ఇంకోటి చేయడం ఎందుకు వేస్ట్గా. బాగా ఉడికింది. ఇది నా ఒక్కడికే, నాకు నా పిల్లలకి, రాజకుమార్కి లేదు. రాజు వద్దందిగా ఈరోజు ఎడ తినిద్ది. కూరే నాకు నా దగ్గరకు వచ్చింది, అప్పుడు చెబుతా వెళ్ళేవారు. ఇది మళ్ళీ కడగాలంటారా? ఎందుకు కడిగేది? ఇంకొకసారి వంట చేతి అయిపోయేదానికి చికెన్ కొడుకు పెట్టింది, మళ్ళీ చికెన్ కూర చేస్తున్నాం. ఇన్ని పనులు యాడ్ చేయలేము మనం. సరే లెగ్ పెట్టేసుకుందాం ఫస్ట్. అరే ఏం అందట్లేదు, ఎత్తి పెట్టుకోవాలి. మళ్ళీ కష్టాలు వచ్చేసినాయి. ఇంకా లాగాల. అసలు భయం లేదు రాజుకి. రాజు కూర అయినాక స్మెల్ వచ్చింది కదా, స్మెల్తో పడలేసింది. ఇంకొకసారి కూలరే పెట్టుకుంటున్నా. కూలర్ పెట్టేసుకొని కూలర్ మీద ప్లగ్ పెడితే సరిపోద్ది. నెట్ సెట్ చేసేసుకున్నాలే. ఇప్పుడు ప్లగ్ బాగా అందిద్ది. మన మాట ఇది అన్నప్పుడు ఒక్కోసారి వీళ్ళ మాట కూడా మనం వినాలా. స్విచ్ చేసేసుకుందామా? స్విచ్ చేసేసుకొని ఎర్ర వెలిగిందా? పసుపు రంగులో ఉంది. అది కుక్ చేసేటప్పుడు గిన్నె పెట్టిన తర్వాత ఎర్రది పెట్టుకోవాలి. నాకు తెలుసులే అండి, ఏమి చెప్ప. దీనికి అప్పుడు అడుగున అదొక ప్లేట్ పెట్టమన్నారు కదా, ఆ ప్లేట్ పెట్టి రాజు పెట్టినప్పుడు రాజకుమారి చెయ్యి పోసుకుంటుంది. ఏందో మరి అది కలిసిపోవట రాలే. ఇందులో డైరెక్ట్ ఇటు పెట్టేద్దాం. సరే వేడి చేసుకున్నా. రెడ్లో ఉంది ఇప్పుడు. ఓకే, నూనె పోయి చేసుకుందాం. సరిపోద్దునా? కొంచెం తగిలిద్దామా? కొంచెం ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుని దండగా ఉంది. రాజకుమార్ లాగా పోయకుండా ఏడ కొనుక్కొస్తాం. బడాయిన కాదు ఇంత పొలగట్ల. రే ఏడకి ఉడకబెట్టిన ముక్కలు తీసిపోతున్నారు. తల్లి కొడుకులు ఉడకబెట్టిన ముక్క తింటున్నావా? ఏం లైలు చేస్తావు అమ్మలాగా? పో వదిలేసారా పో. ముక్కలు కాజేస్తున్నారు. అవి ఉంది అరగింది. అయితే ఆయన పెట్టుకుందాం. సువాసన కూడా తీసుకుందా? మా కో చేసే సమయానికి 100% 50% అయిపోయింది. తినండి. మీకంటే ఎక్కువ మీకోసం తీసుకొస్తుంది. అన్నీ రెడీ చేసుకున్నాగా, ఇక్కడ పెట్టేసుకుందాం. కొంచెం వేడైన తర్వాత మనం ప్రాపర్గా ఒక్కొక్కటి వేసేసుకోవచ్చు. నిలబడు. అది రెడీ చేసుకున్నట్టే. ఈరోజు బట్టలు ఉతుక్కోవాలా, అంట్లు తోముకోవాలా. ఉదయం అట్నే ఉంటాయి, అవి చేసుకుంటుంది ఇప్పుడు. ఎందుకంటే స్కూల్కి వెళ్ళి వచ్చాం కదా, ఉదయం పనులు లేదు. సాయంత్రం అయితే చక్కగా చేసుకునేది.
ఇది వేడైందా లేదు? ఇది ఏం స్పెషల్ లేదు. ఎప్పుడు ఇది వేడిది వేడైన తర్వాత చూద్దాం మరి. ఆ లోపల పలావ్ దినుసులు కూడా రెడీ. ఇవ్వండి, గసగసాలు, పలావ్ ఆకు, చెక్క, లవంగాలు చాలు, అందుకంటే ఎక్కువ అవసరం లేదు. చాలాసేపు అవుతుంది, ఇంకా వేడైందో లేదు చూద్దాం మరి. ఎమ్మని ఎల్లో రంగులోకి వచ్చింది, ఇదేందో మరి. అంటే నూనె వేడైన తర్వాత వచ్చి ఇద్దాం. మాకు తెలుసులేను చెప్పకపోతే. నువ్వు దీని మామిడికాయలు లేచా కావాలా? మామిడికాయలు తిన్నాం. వేడైంది. ఎందుకు అంత పెద్ద మామిడికాయ తింటున్నావు? మనుషులు తినే పని లేదు. కొయ్యి, నీ ఎంగులు తింటారు. తొందరగా మొక్క కొయ్యి, నేను తినాలి. బడా చేస్తున్నావే, బడా చేసిన ఎంగులు ఎవరు తినాలి? మళ్ళీ పెద్ద మామిడికి అర కేజీ కేజీ ఉండేది ఒక్క కాయ. ఆ కాయ తింటుంది. ఇదిగోండి, నూనె బాగా వేడైంది. ఉల్లిపాయ ఫస్ట్ ఒకటి వేసాం కదా, చూడండి ఎట్లా బ్రౌన్ రంగులోకి వచ్చిందో. సరే, ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసేసుకుందాం. ముందు మసాలా దినుసులు, తర్వాత ఉల్లిపాయలు. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువైనట్టు ఉన్నాయి, ఏం కాదు, ముక్కలు తక్కువగా ఉంటాయి ఇక అందుకని. ఏంది నీకు కేజీలు తేమని యాడ్ చేస్తాం? మనుషులు తినేది పావు కేజీలే, నువ్వు కేజీలు 2-4 కేజీలు తింటే యాడ్ కావాలా మరి? మాకు పావు కేజీ ఎక్కువ, నీ కేజీలు కదా మెయిన్ మన పోయి. నువ్వు కోసి మాడికి ఎవరు తింటారు? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు నిందించారో. బంగాళదుంపలు కూడా కొంచెం పెద్ద కట్ చేసుకుని పెట్టుకున్నాను అండి, ఎందుకంటే పిల్లలు బంగాళదుంపలు కూడా చికెన్ ముక్కలు అని చెప్పేసి తింటారని చెప్పేసి. చిన్నప్పుడు మా అమ్మ బంగాళదుంపలు కూడా ఎక్కువ వేసేది. వాటిల్లో ఇంకా కూర కొంచెం ఎక్స్ట్రా వేయించుకుంటే వాటిలో మా అమ్మ చాలా ముక్కలు వేసింది అనుకున్నాను. చివరికి బంగాళదుంప ముక్కలు అయ్యాయి. అంటే జ్ఞాపకాలు నాకు ఉన్నాయన్నమాట, మీకు కూడా ఉన్నాయో కామెంట్స్ చెప్పండి. బంగాళదుంప ముక్కలు అనుకొని చికెన్ ముక్కలు తిన్నవాళ్ళు. కాసేపు మూత పెట్టుకుందాం. లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దామా? అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం, నూరుకున్నది. మొత్తం తిప్పేసుకుందాం. ప్రాణంగా ఉన్నవాడవే. నాకొద్దు, నువ్వు పెట్టి నేను తిన్నావు, నాకొద్దు, నీకు అవసరం లేదు. నా కోరితో నీకు పని లేదుగా. ఇప్పుడు చెప్పు, అవసరం లేదు. నువ్వు చికెన్ వద్దన్నావా లేదా? నువ్వు చికెన్ వద్దన్నావుగా. నీ మాడితే కూడా నేను తినాలని అరకం వదిలే. కొడితే కొట్టించుకోవాలా? అవసరం లేదు. ఇప్పుడు మహాన్ పోయాల్సి వచ్చింది, అనవసరం. అవసరం లేదు. అది ఇది నీ కోపం. ఎందుకు ఇంత కాంచి కమలాసంలా చేస్తాం? ఎందుకు నీ అరుపులు కూర అదురుపోరలే. తినండి, మీరే తినండి. సరేనండి, ఒక కుక్ అయిన తర్వాత చూద్దాం. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా తీసేసుకుందాం. మర్చిపోయా, పసుపు వేయలేదుగా. ఈ పిల్ల తగాల పడిపోయి నేను ఏమి వేయలేకపోతాను. అబ్బాయి అడిగి తెచ్చే బిడ్డ. ఇదేంది మళ్ళీ ఎల్లోలోకి వచ్చింది అన్న మరి. వీడితో పోతే అలాగే నొప్పి కూరలు వండాలంటే.
ఎంతవరకు వచ్చిందో చూద్దామా. బా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే భలే స్మెల్ వస్తూ ఉంది. కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు అంటే చాలా ఇష్టం నాకు. రాజకుమారి కరివేపాకు ఒక్కరు తగిలినా కూడా వాంతి చేస్తుంది. అంటే రాజకుమారికి ఇష్టం ఉండదు, అందుకని ఎక్కువ వేస్తున్నా. ఏంద్రా గోలా గోల్ చేయకుండా కూర అవుతుంది. ఇదిగోండి ఇలా కుక్ అయింది, బాగుంది కదా. పచ్చిమిరపకాయలు వేయలే, తిప్పేసుకున్నాం. ఓ పోగంట తర్వాత మూత తీసేసుకొని ఎంతవరకు వచ్చింది, బాగా మగ్గి బాగా ఉడికేసినాయి. ఉల్లిపాయలు, మసాలా ఫ్లేవరు అంతా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ. ఇంకా లాస్ట్కి వచ్చేసి మనం ఈ బంగాళదుంపలు టమాటాలు కూడా వేసేసుకుందాం. ఇంకా అయ్యే ఉడుకుతా ఉంటాయి, పొద్దుగూకులు వాడుతూ ఉంటాయి. ఒకసారి కారం, కల్లుప్పు, కొంతమంది రాళ్ళుప్పు కూడా అంటారు, ఒక చెంచా నిండుగా, చెంచాన్నర పిల్లలు తినాలి కావాలి. వేసుకుందాం. బాగా ఉడికిన తర్వాత లాస్ట్ ముక్కలు వేసుకోవచ్చు. కాసేపు కుక్ అని కొంచెం నీళ్ళు పోస్తా, అడగంటుతుంది. అది బట్టలు కూడా ఉతికేసుకుంది. ఇంతగాంచి కూరగాయలు కోసాయి కదా, ఆ ప్రభావానికి మసాలా నూరి, పచ్చిమిర్చి, అలా ఉల్లిపాయలు కోసాయి కదా, మంటలో పడుతుంది తాగా. అందుకని చెప్పేసి సబ్బుతో మొహం కడుక్కొని చేతులు కడుక్కొని వస్తాను. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మరి పిల్లకాయలు ఆగలుతున్నారు. స్మెల్ బాగుంది. ముక్కలే చేసుకుందామండి. ఇంకా ఇక్కడ కూడా వేసేసుకొని ఇంకా తిప్పేసుకొని ఒక 10 నిమిషాల నుంచి దింపేసుకుంటే బంగాళదుంప చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఓకేనండి, ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీర శుభ్రంగా అడిగేసా, వేసేసుకుందా. రాజీ కూర గమ్ములు ఆడుతుంది. తింటావా తినవా? తినవా? ఏ ఊరుకో, దా రెడీ అయింది, కుక్ అయింది. వీడియో చెప్పి మేము మంచి అయిపోయామండి. మేము కాసి అయిపోయి ఏంటిది బంగాళదుంప కూర అంతా ఏదో ఒకటి నాకు తెలుసు. ఏముందని కొత్తిమీర వేసుకున్నాం. తినొచ్చుగా కొత్తిమీర. ఇటు తిప్పు, బ్యాగ్ కెమెరా తిప్పు. రెడీ అయినట్టు. నువ్వు చేసావా? సాస్ బాబు టీచర్స్ వచ్చారు రేపు జాయిన్ చేయమని. రేపు న్యూ జాయినింగ్. సరే సుహాసిని సాస్ బాబు అవుతున్నారు. సరే, అదిగో టీచర్లు వస్తున్నారు. బంగాళదుంప చికెన్ కర్రీ అన్న వైట్ రైస్ రెడీ అయిపోయింది, భోజనం చేద్దాం. అన్నం కూరలను అన్న కూరలు రెడీ అని తిందాం. అన్న కూరలా
ఏమంటారు చూపి మరి చెప్పు. ఎక్స్ట్రా చేయకుండా చూపి. వావ్ నైస్ వండర్ఫుల్. వండర్ఫుల్ వావ్. టచ్ కూడా చేయను. వాంతింగ్స్ అయితే నాకు మోషన్స్ అయితే కావు. సరేనండి, మా ఆయన అయితే చాలా కష్టపడి అన్నం కూరలు అయితే రెడీ అయితే చేసేసాడు కదా. కర్రీ టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం. మరి 2 ముక్కలు వేస్తావా, 4 ముక్కలు వేస్తావా, 5 ముక్కలు వేస్తావా, తిన్న ఎముక వేస్తావా? టేస్ట్ ఎట్లా ఉంది చెప్పొద్దా ఏంది? ఆపే మనం ఒకటే. స్మైల్ ప్లీజ్. రండి. కాసేపు పడుకుని ఎందుకు బంగాళదుంప పడుకుని అరగంట దాకా ఉడికింది. బంగాళదుంప ఉడికితే ఎందుకంటే ఎక్కువ ఉడకాలి. బాగుంది. డాడీ, చిన్న డాడీ, న్యాయమేనా? పిల్లలకి పిల్లలకి పెడతారు వేసుకున్నది. నువ్వు డాడీ అన్నం పెట్టు డాడీ. మా డాడీ కూడా వండుతాడు కూర. మా డాడీ చికెన్ లో చింతాకేసి వండుతాడు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. చిచి హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ హాయ్. అన్నం తిన్నారా? ఇప్పుడేం పెడుతున్నా పెట్టలేదా? ఆయన పొద్దుగులు పోటకం కాదు, ఒకసారి చేస్తే పొద్దుగులు చేస్తారా? ఇవాళ వండుకున్నా. సర్లేండి, హాల్లో వండుకుని అరగలు కూడా అరగదు. ముక్క ముక్క రాండి పెడతారా? ఇదిగో ముక్కలు. ఇది చాలా బాగుంది. నేను ఉదయం ఉన్నాను ఇది. సరే.